నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మహేశ్వరి భవన్లో ఘనంగా 3 రోజుల ధ్యాన యజ్ఞం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో ఘనంగా అమావాస్య ధ్యానం. గుంటూరులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపురం జిల్లా తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో విజయవంతంగా 41 రోజుల ధ్యాన కార్యక్రమం. వనపర్తి జిల్లా పులుగాచెర్ల గ్రామంలోని శ్రీ చక్ర పిరమిడ్లో అద్భుతంగా అమావాస్య ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, అనేక వినూతన కార్యక్రమాల్లో అందరికీ విశేషంగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది పిఎంసి ఛానల్. ఈ నేపథ్యంలో పిఎంసి ఛానల్ ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది పిఎంసి మేనేజ్మెంట్. పిఎంసి ఛానల్ ని మరింత బలోపేతం చేసేందుకు పిఎంసి ఛానల్ కి డైరెక్టర్ గా పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రిని, అలాగే పిఎంసి ట్రస్ట్ కు వైస్ చైర్మన్ గా బ్రహ్మర్షి జక్కా రాఘవరావుని నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరి నియామకంతో పిఎంసి ఛానల్ మరింత అభివృద్ధిగా దిశగా పయనిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బుద్ధి వలన అప్పుడు ఆ బంధన సంబంధం ఏర్పడి బాహ్య ప్రపంచం యొక్క వివరాలు సక్రమంగా గుర్తించబడతాయి. దేశకాల రీతుల్లో, అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశంలో ఉన్నట్టుగా ఆ భారతదేశంలో ఉన్నటువంటి రీతుల్లో, నువ్వు అమెరికాలో ఉన్నటువంటి రీతుల్లో ఇక్కడ నువ్వు అనుకుంటే సరిపోతుందే? కుదరదు. దేశకాల రీతులలో పరిమాణం, గుణం, కొలత మరియు అర్థము మొదలైన ప్రత్యేక సంబంధాలతో ఆ సంస్కారాలు ఒకలా చెప్పాలంటే ప్రదర్శించబడతాయి. అంటే నీ యొక్క దేశకాల పరిస్థితులు, నీ యొక్క పరిమాణం, నీ యొక్క గుణం, నీ యొక్క కొలత మరియు అర్థము, అంటే ఇన్ని రకాల అవన్నీ క్రోడీకరించుకొని మనకు బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఆ విధంగా మనం లోపలికి స్వీకరిస్తున్నామంట. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యానంపై అవగాహన కల్పిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట, విఎన్పురం, లింగాలపాడు, ఎర్రపాడు, గోపాలపురం, సారవకోట గ్రామాల్లో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను అందజేసి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేశారు. ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించి అందరి చేత ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలో గల మహేశ్వరి భవన్లో 3 రోజుల ధ్యాన యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే అనేక ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసుమతి సబ్బినేని అమెరికాలో పర్యటిస్తూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ధ్యాన ప్రచారంలో భాగంగా అమెరికాలోని పలు సిటీల్లో ధ్యాన శిక్షణ తరగతులు, జూమ్ సెషన్స్ ను నిర్వహించి ధ్యానులకు ధ్యాన శాకాహార పిరమిడ్ల విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వసుదైక కుటుంబం అనే అంశం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేది గురువుగారు ఎంతో గొప్ప ఆధిపత్యం మనకు అప్పచెప్పారు. నేను చీరాల నుండి అమెరికాకు వచ్చాను. నా పేరు వసుమతి. నేను 2006 నుంచి ధ్యానంలో ఉన్నాను. నాదొక అద్భుతమైన జీవితం, ధ్యాన జీవితం అనేది. ఎన్నో అద్భుతాలు పొందాను నేను దీనిలోకి వచ్చాక. ఇక్కడ ఉన్నాము అంటే మనము నేను అనేది వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆత్మస్వరూపులుగా నేను అనేది వదిలేస్తే అప్పుడు అన్ని పొందుతాం. మనం ఈ సత్యం తెలుసుకోవాలి మాస్టర్స్. గురువు గారు ఏం చెప్పారో అది ఆచరణలోకి తీసుకోవాలి. ఆయన పదాలని ఆచరణలోకి తీసుకుని మనం నడయాడితే ఎన్నో అద్భుతాలు మనకు అందుతాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో 41 రోజులు జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 11వ రోజు ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య, మల్లికార్జున పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ పాండురంగయ్య తన ధ్యాన అనుభవాలను, ధ్యానం ద్వారా తాను పొందిన అనుభవాలను, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆయన ఒక్కటేసారి చెప్పాడు, స్వామి మిమ్మల్ని మేము ఎలా కలుసుకోవాలి అంటే, నువ్వు కలుసుకోవాలనుకుంటే నువ్వు కలుసుకుంటావు, లేకపోతే లేదు. స్వామి కరోనా ఉంది, ఇలా చనిపోయిందంటే ఫోన్లే వాళ్ళంతా, నువ్వు మంచోడు, వాళ్ళంతా చనిపోయినారు, నీకు బాధ లేదు, నాకు బాధ ఉందంటే ధ్యానం చేసుకో, ధ్యానం చేసుకో, ధ్యానం చేసుకో, చేసుకో చేసుకో, కూర్చోవాలి, శ్వాసించాలి అన్న. అదే నేను చేసినానమ్మయ్య. అది చేసిన తరువాత మంచి శక్తి వచ్చింది, టెన్షన్స్ లేవు. అంతకుముందు వీళ్ళందరినీ మమ్మల్ని ఇచ్చిపెట్టిపోయినావు, మేము ఎట్లా బతుకోవాలి నాయన, మీరేమో అక్కడున్నారు, మేము ఇక్కడున్నాము అన్నారు. అప్పట్లో నాకు దేవుడు ఆయన ధ్యానం ద్వారా నా ఆరోగ్యాన్ని కాపాడినాడు తల్లి. ఇంట్లో ఆహారం లేదంటే పక్కన పోలీస్ కానిస్టేబుల్ ఆయన కనుక్కొని ఆయన సారు అని చెప్పి ఆమె ఇంత అన్నం తీసుకొని వచ్చింది, క్యారీలో పెట్టుకొని. అట్లా కూడా త్యాగుడు ఒక నెల రోజులు జరిగింది, 15-20 రోజులు. ఆమె నాకు ఆహారం పెట్టింది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్లో అమావాస్య ధ్యానం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని సూచించారు. నిరంతరం ధ్యానం చేస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ ముందుకు సాగాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి అని పాట ఉంచుకోండి, గొప్పది. ఆ పాట అంటే ఒక దీపావళికి అప్పుడు ఘంటసాల వాడినాడు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకత దానికి. ఆ పాటకు ప్రతిసారి వాడినాడు ఆ పాట. కాబట్టి మనమే ఉద్ధరించుకోవాలి, మనది మనమే చూసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా మనది ఎలా ఉంటుంది జీవితం అనేది మనమే అద్భుతంగా జీవించాలి. ఎప్పటికీ నెగిటివ్ మాట్లాడకుండా మన జీవితం ఎప్పుడు పాజిటివ్గా మనం నిర్ణయించుకోవాలి. ఎవరిది వారే అన్నప్పుడు ఎవరి మీద ఆశపడకుండా మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. చూడండి, ఎందుకంటే ప్రతిదానికి దీపావళికి, అమావాస్యకు ఏదో ఒకటి ఉంటుంది దాని ప్రత్యేకత. కాబట్టి రోజు రోజుకు మనం ఏదైనా వస్తుంటే మనమే ప్రత్యేకత వినియోగించాలి. కాబట్టి అందరము ధ్యాన సాధన చేస్తూ రోజు రోజుకు ఎవరి వారే ఎవరు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ధ్యానం రాని వాళ్ళు ఉండరు, ధ్యానం వచ్చిన వాళ్ళు ఉండరు. అంటే ఈరోజు సరే మనం ఒక రోజు ఎరగబెట్టినాం కాబట్టి అందరం కలవలేకపోయాము అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలనేది అది ఉంది కదా మన శాస్త్రం. యాడ కూర్చున్నా మనం ఎవరిని ఉద్ధరించుకోవాలి, తప్పదు. గుంటూరు జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిచే
ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం అంటే ఏమిటి అనే అంశం గురించి చక్కగా వివరించారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేశారు. మహాత్ములందరూ ధ్యానం చేశారని గుర్తు చేశారు. ధ్యానం చేస్తే విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది 1700 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పులగాచెర్ల గ్రామంలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ చక్ర పిరమిడ్లో అమావాస్య ధ్యానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి విచ్చేసి ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. అమావాస్య, పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చక్ర పిరమిడ్ వ్యవస్థాపకులు శ్రీజ అశోక్ వర్ధన్ రెడ్డి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జై బోలో పత్రి మహారాజ్ కి జై, శాకాహార జగత్ కి జై, శాకాహార జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, జై బోలో పత్రి మహారాజ్ కి జై, జై బోలో పత్రి మహారాజ్ కి జై, జై బోలో పత్రి మహారాజ్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, శాకాహార జగత్ కి జై, శాకాహార జగత్ కి జై, శ్రీచక్ర పిరమిడ్ కి జై, శ్రీచక్ర పిరమిడ్ కి జై. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల గురుస్థాన్లో ప్రతి 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమికి 24 గంటల అఖండ సంగీత ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ అఖండ సంగీత ధ్యానంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు. వారికి ధ్యానం విశిష్టత, ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి చక్కని సాత్విక ఆహారం, రాగి మాల్ట్ అందిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. ప్రకాశం జిల్లా కొండమంజలూరు గ్రామంలోని షిరిడి సాయిబాబా ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. 6 కమలములకు ఆవలి బయలులోన బ్రహ్మరంధ్రమనెడి బాటగలదు, బాట వెంట నడువ పరమపదంబు చేరును. కాళికాంబహంస కాళికాంబ. ఆ కుండలిని శక్తి 6 చక్రాలు దాటి సహస్రారం చేరుతుంది. సాధన చేయగా బ్రహ్మరంధ్రం అనేది బాట గలదు, బాట వెంట నడువ పరమపదంబు చేరునన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అనంతపురం పట్టణం అశోక్ నగర్ లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు విజయలక్ష్మీదేవి, పాండురంగయ్యలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్ చిన్ని సత్యనారాయణ స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయుః యం పురుషః శతేంద్రియే ఆయుష్యేంద్రియేంద్రియే
प्रतिष्ठते। ओम शांति शांति शांति। आरोग्य प्राप्तिरस्तु, ऐश्वर्य प्राप्तिरस्तु, इष्टफल कार्य सिद्धिरस्तु, ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు. ఈరోజు పిన్ని సత్యనారాయణ స్వామి గారికి ఎన్నో సంవత్సరం స్వామి 77 వెళ్ళిపోయి 78. 78వ సంవత్సరంలోకి వచ్చారు. కానీ ఈరోజు ఆ బర్త్డే కాదు, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బర్త్డే చేసుకుంటున్నారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాకలో అక్టోబర్ 26న అహింసాయుత శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 3:30 నుండి 5 గంటల వరకు కొనసాగనుంది. గాజువాకలోని డిమార్ట్ ఎదురుగా శ్రీనగర్ హెచ్పి పెట్రోల్ పంప్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో అక్టోబర్ 25న పత్రిజీ ధ్యాన మహాయాగం 4 ఆహ్వాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ ధ్యానరత్న కేశవరావు, నేత్ర స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ ధూళిపూడి చంద్రశేఖర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం వైజాగ్ నిర్వహణలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విశాఖపట్నం అనకాపల్లి పిరమిడ్ ధ్యానుల అవగాహన సదస్సు అక్టోబర్ 26న జరగనుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో ముఖ్య అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, ట్రస్టీ దామోదర్ మహాస్వామి, ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరావులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో గల నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అక్టోబర్ 26న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యానామృతం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.